ఓ లక్ష్మీ నరసింహస్వామి, కలియుగ సంసారమనే ఈ మాయవలలో నేను చిక్కుకున్నానయ్యా. నా ఇంద్రియాలన్నీ తల నుండి వేరు కాబోతున్నాయి. అందువల్ల నీ చేయూతనిచ్చి నన్ను రక్షించమని శరణు వేడుతున్నాను అంటారు ఆదిశంకరులు. ఆయన ఒకసారి దిగ్విజయయాత్ర పేరుతో అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేస్తూ ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చిందిట. ఆ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఒక కాపాలికుడు ఆయన తలని నరికి కాళికాదేవికి బలి ఇవ్వాలని శంకరుల తల నరకడానికి కత్తెత్తేట. అది చూసిన శంకరుల వారి శిష్యులైన పద్మపాదులు తన ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించారట. వెంటనే ఆయన ఉగ్రరూపంలో వచ్చి ఆ కాపాలికుణ్ణి సంహరించి ఆదిశంకరుల్ని రక్షించారట. ఆ సమయంలో ఆదిశంకరులు లక్ష్మీ నరసింహస్వామిని శరణు కోరుతూ ప్రార్థిస్తారట. అదే శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. ఈ స్తోత్రంలో ఆదిశంకరులు లక్ష్మీ నరసింహస్వామిని రక్షించమని శరణాగతి చేస్తారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఆదిశంకరుల పరకాయ ప్రవేశ కథగా కూడా చెప్తారు. అయితే ఈ కథలన్నీ చారిత్రక ఆధారాల కంటే సాంప్రదాయిక భక్తిపరమైన కథలుగానే ప్రసిద్ధమయ్యాయని చారిత్రక పరిశోధకులు చెప్తారు. సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జై లక్ష్మీ నరసింహస్వామి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.